ఇంటికి కాబోతున్న అల్లుడివి. చెర్రీ, ఈ అబ్బాయి భూమి తమ్ముడారా? అవునన్నా, అందుకే ఏదో ఒకటి చెప్పి విడిపించాలని చూశాను. మరి మన ఇంటికి ఎందుకు వచ్చారా? అదే నాకు కూడా తెలియదు నాన్న. నీకు అవమానం జరిగితే అది నాకు, నా ఇంటికి అవమానం జరిగినట్టే లెక్క. మరీ ముఖ్యంగా నువ్వు కట్టుకోబోతున్న మా చెల్లి పూరికి అవమానం జరిగినట్టే లెక్క. నేనున్నాను, ఓకే? చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావాల్సిన అవసరం నీకే వచ్చింది? అది బావా, అది శివ, ఎవ్వరి గురించి ఇక్కడ భయపడకు. నాకు చెప్పు. బా అంటే ఏంటి శివ, ఏదో తప్పు చేసిన వాడిలా తడబడుతున్నా? చెప్పు, ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేం వచ్చింది? సూటిగా చెప్పు. నేను చెప్తాను. నువ్వెందుకొచ్చావు భూమి? నువ్వెప్పుడొచ్చావు? మిమ్మల్ని చూడాలని వచ్చాను నాన్న. అర్ధరాత్రిలో నన్ను చూడాలనిపించి రావడం ఏంటి? మీకు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు నాకు పీడకలు వచ్చింది నాన్న. ఫోన్ చేసి మాట్లాడదామంటే మీరు నా ఫోన్కి బదులు ఇవ్వరు కదా, అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. వస్తున్న ఆందోళనలో భయం ఏంటో నాకు తెలియలేదు. మిమ్మల్ని చూశాక తిరిగి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం వేసింది నాన్న. అందుకే తోడుగా ఉంటాడని నా తమ్ముణ్ణి రమ్మన్నాను. ఓ, ఇతన్ని తమ్ముడా? ఏ విధంగా నీకు తమ్ముడు? శివ అమ్మా నాన్నే నన్ను పెంచారు నాన్న. వాడు నాకు తోడబుట్టిన తమ్ముడితో సమానం. దొరికింది కదా, దొరికింది కదా మీకు సమాధానం. ఇప్పుడు శివ భూమికి తమ్ముడు మాత్రమే కాదు,